హాయ్ సార్. నమస్తే. 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 మీరెప్పుడు తెర వెనక ఉండడమే తప్ప, ఇలా ఇంటర్వ్యూలకి కెమెరాల ముందు రావడం నేనైతే చూడలేదు. అంటే ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం ఎంత అవసరమో మనం చూస్తుంటే అర్థమవుతుంది సార్. అంటే ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాల్సి వస్తుంది సినిమా గురించి. మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది సార్? కొత్తగానే ఉంది. బట్ అట్లా అని మరీ కొత్త ఏం కాదు. క్వశ్చన్ ఆన్సర్లే కాబట్టి పర్వాలేదు. రిలీజ్‌కి ముందు సినిమా సేఫ్ సైడ్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్స్ చాలా టెన్షన్స్‌తో ఉంటుంటారు. కానీ 'అఖండ 2'కి ఆ టెన్షన్స్ కూడా దాటేసి వచ్చినట్టున్నారు. అంటే శాటిలైట్, ఓటీటీలు అన్నీ అయిపోయినాయి. ప్రశాంతంగా అనిపిస్తుందండి? లేదా ఇంకా ఆ బర్డెన్ ఇంకా భుజాల మీద ఉందా? లేదు. అంటే ఆ ఆస్పెక్ట్‌లో టెన్షన్స్ ఏం లేవు. ఏంటి సార్? రిలీజ్ అయినాక మన ఎక్స్పెక్టేషన్ మనం అదొకటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది ఉందా లేదా ఆ అనేది satisfaction అదే final గా. బోయపాటి సీన్ గారు ఒక హైపర్ అయితే, నందమూరి బాలకృష్ణ గారు ఒక హైపర్. ఇద్దరు హైపర్లే సెట్‌లో కనిపిస్తే. వాళ్ళిద్దరిని సెట్‌లో చూడడం ఎలా అనిపించింది సార్? వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌కి ఎలా అనిపించింది? హ్యాండిల్ చేయటం ఏమున్నదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకేమి ఇది ఫస్ట్ సినిమా కాదు. లేకపోతే బాలయ్యబాబు గురించి బోయపాటి గారికి తెలవంది ఏం లేదు. అందులో 4th మూవీ. అవును. సో ఆ ర్యాప్, ఆ వైబ్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఉంటుంది కదా. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో హీరో గారికి, బాలయ్య బాబుకి డైరెక్టర్ గారి మీద ఉండే ఆ రెస్పెక్ట్ ఇది. సో దాని వలన కూడా అసలు అంటే మనం మేనేజ్ చేయటం అనేది ఏమి ఉండదు. మనం అక్కడ కావాల్సినవి మనం ఇస్తున్నాం లేదా అంతే. ఈ మేనేజ్మెంట్లు అట్లాంటివి ఏమి ఉండవు. అంటే మీరంటే ఎప్పటికీ కూడా ప్రొడ్యూసర్‌కి యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా డైరెక్టర్‌కి ఏం కావాలో ఇచ్చేస్తారు. హోటల్ రీల్స్‌లో ఆ డైరెక్టర్స్‌కి అంత వాళ్ళ మాటకి, వాళ్ళ స్టార్ స్టేటస్‌కి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడానికి మీరు ఎప్పుడు రెడీగానే ఉంటారు. కానీ 'అఖండ 2' వరకు వస్తే మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటండి? ఎందుకంటే కుంభమేళా లాంటి ఏరియాలో షూట్ చేయాలి. అంత క్రౌడ్ మధ్య షూట్ చేయాలి. అసలు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌గా మీ ప్లానింగ్ ఏంటి? అంటే లిమిటెడ్ రిసోర్సెసే. అక్కడికి ఏంటంటే మనం ఒక ఫుల్ టీమ్‌ని వేసుకుని మనం షూట్ అనేది చేయలేము. ఒక గొరిల్లా కైండ్ ఆఫ్ షూటే చేయాలి. సో అది డైరెక్టర్ గారికి తెలుసు అది ఎలాగో. అది ఎందుకంటే ఆయనకి ఉన్న కథలో ఉన్న వీటిలో సో అక్కడ చేయాలి, అక్కడ చేస్తేనే బాగుంటుంది. ఆ లైవ్ ఇది అంతా అనేది కాబట్టి సో ఎట్లా ఉన్నా కానీ చేయాల్సిందే అనేది ఫిక్స్ అయిపోయి ఎంత లిమిటెడ్ క్రూతో వెళ్ళి, ఎందుకంటే అక్కడ మనం ట్రాక్ వేసుకోలేము. ట్రాక్ అండ్ ట్రాలీలు ఉండవు, జిమ్మీలు ఉండవు, ఏది మన చేతుల్లో ఉండదు. ఓన్లీ మనకు కావాల్సిన చోట కెమెరాని పెట్టామా, ఇంకో కెమెరాని మనకు కావాల్సిన చోట పెట్టేసుకుంటాం, డ్రోన్ షాట్లు తీసుకుంటాం. ఏమన్నా క్లోజ్లు లేకపోతే ఇంకా ఆర్టిస్టులతో ఉండే వీటిని ఇక హడావుల్లో అంటే మనకు తెలుసు డిస్టర్బెన్స్ ఉంటుందని. బట్ కెమెరా ఇక్కడ ఉంది అనేది అవతల వాళ్ళకి తెలవకుండా మనం షూట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. అదే ఛాలెంజ్. లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, అవన్నీ ఓవర్కమ్ అయ్యాము. బాగానే ముందల నుంచి ప్లాన్ చేశాం కాబట్టి ఇక షూటింగ్ ఛాలెంజెస్ దానికంటే ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు నైట్ 2 స్టార్ట్ చేసి ఫస్ట్ డిప్ తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే 10 o'clock దాకా షూటింగ్ చేసి ఆ నీళ్ళల్లో ఉండి, సో ఆ షూటింగ్ ఛాలెంజెస్ ఇంకా డైరెక్టర్ గారికి ఆ టీము వాళ్ళకి ఎక్కువ ఫేస్ చేశారు. కోఆర్డినేషన్. ఎందుకంటే మనం ఏముంది ఇక్కడ ఉంటే అటు కాదు ఇటు తీసురా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మనకి అట వాకీ టాకీలు కూడా చాలా ఇబ్బందిగా ఉండే కైండ్ ఆఫ్ పరిస్థితి అక్కడ. ప్రతి నిమిషం ప్రతి ఇది. కానీ బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకుని గొరిల్లా షూటింగ్ అనేది చాలా కష్టం కదా. అసలు మీరు అది ఊహించడమే చాలా కష్టం. దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? ఎందుకంటే అంత క్రౌడ్లో ఆయనకి అలవాటే కదండి. వెళ్ళిపోతారేమో. అందులో అక్కడ డిస్టర్బెన్స్ లేవు. సో ఎవరికోళ్ళో వాళ్ళు ఉంటారు. ఆ వీటినే మనం తెలవకుండా షూట్ చేసుకుంటాం అంతే. 'అఖండ 2' అనేసరికి చాలా మంది ప్రొడ్యూసర్స్ కాంపిటీషన్కి వచ్చారు. అందులోంచి మీరు ఎలా సార్ ఆ రేస్ని ఎలా? అంటే ఒకటే మేము ఫస్ట్ నుంచి ఈవెన్ ఆఫ్టర్ లెజెండ్
ఈ కాంబినేషన్లో చేయాలి అని చెప్పేసి అనేది ఆ లెజెండ్ అయిపోయిన దగ్గర నుంచినే ఉంది. అవును. అంటే రన్నింగ్లో నుంచే ఉంది. చాలామంది తెలవంది ఏంటంటే ఈవెన్ అఖండ కూడా మేము ట్రై చేసాం. అఖండ అప్పుడు కూడా, ఓకే. ఎందుకంటే లెజెండ్ తర్వాత నుంచి అని కూడా అనుకుంటా ఉన్నాం కాబట్టి అఖండ అనేది కూడా చేసాం. బట్ ప్రయర్ కమిట్మెంట్స్ మూలనో లేకపోతే ఉన్న వీటిల్లో అది అవ్వలేదు అంతే. లేకపోతే అఖండ కూడా 14 రీల్స్లోనే అయ్యి ఉండేది. అఖండ 2 గురించి మాట్లాడుకుంటే అసలు ఇది సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికే 250 కోట్లు 300 కోట్లు సాధించాలి అని చెప్పి ట్విట్టర్లో తెగ డిస్కషన్ నడుస్తుంది కదా. ఇవన్నీ ఈ నెంబర్స్ అన్నీ ప్రెజర్ తీసుకొస్తున్నాయండి. ఏమన్నా ఒకటండి, ట్విట్టర్లో ఉన్న బ్యాచ్కి బిజినెస్ తెలవదు. అది మీరు రాసి పెట్టుకోండి. ఎవరో ఎక్కడో స్టార్ట్ చేస్తారు, అది కాదు, ఎలాగో start spread చేయడం అవుతుంది. దే డోంట్ నో వాట్ ఈస్ గ్రాస్, వాట్ ఈస్ నెట్, వాట్ ఈస్ షేర్. అంటే చాలా తక్కువ మంది తెలుసు అది. తక్కువ మంది కాదు, అసలు నేను చూస్తాను ఉన్నాను కదండి. అసలు వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఏమి ట్రేడ్ అనలిస్టులు కాదు. ఎవరో చెప్పిందని మా హీరో ఎంత అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటూనే తప్పితే అసలు గ్రాస్ ఏంటి, నెట్ ఏంటి, షేర్ ఏంటి, అరే ఇది ఇంత కమ్మామంటే ఇంత అవ్వాలి, ఇంత చెయ్యాలి అని చెప్పేసి అనే అవగాహన ఎవరికీ లేదు. వాళ్ళు నోటికి వచ్చిన ఫిగర్లు వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. మనం ఆన్సర్లు ప్రతిదానికి కాదు, అసలు ఒకటి ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తే ఇక అన్నిటికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో కామ్గా ఉండటం బెటర్ అని చెప్పేసి వదిలేయటమే. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తారు. అసలు ఆ ప్రెషర్ కాదు కదా, అసలు ముందు ఆ అంకెలే తప్పు. ఇంక ప్రెషర్లు ఏంటండి? అంటే యాక్చువల్గా బయటికి ఎలా వస్తుందంటే సార్, మీకు బయ్యర్లకి మాత్రమే మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఫలానా ఏరియాకి ఎంత కమ్మారు, ఫలానా ఏరియాకి ఎంత కమ్మారు అని చెప్పేసి ముందే బయటకు వచ్చేస్తున్నాయి. సార్ మీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. అది ఏంటంటే ఇప్పుడు బయ్యర్ అనేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు మనతో రేట్ అనుకుని వెళ్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కింద ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి వాళ్ళు కొంత అడ్వాన్సులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 10 కోట్లకి నేను ఒకటి అమ్మాను అంటే ఓకే, ఒక 2 కోట్లు 3 కోట్లు బయర్ పెట్టుకుంటాడు. మిగతా 7 కోట్లు ఎగ్జిబిటర్స్ నుంచి అడ్వాన్సుల రూపంలోనో లేకపోతే కింద స్టేషన్లకి అమ్మేసేసి హైర్లు అంటాము, లేకపోతే షేర్ గ్యారంటీలు అంటాము, ఎంజీలు అంటాము, ఏదో 100 లెక్కలు ఏయో ఉండి అట్లా తీసుకుని వచ్చి మనకి పే చేస్తారు. సో ఆబ్వియస్గా కింద లెవెల్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు ఈ రేషియో ప్రకారం ఎంత పెట్టి కొన్నారు కాబట్టి అడ్వాన్సులు ఇచ్చేవాళ్ళు ఈ లెక్క అనేది ఉంటుంది. 10 కోట్లు పెట్టుకుంటే ఒక లెక్క, 5 కోట్లు పెట్టుకుంటే ఒక లెక్క. సో ఆ ఈక్వేషన్ ప్రకారం సో మనం దాద్దాం అనుకున్న ఇక అది ఓటీటీల దగ్గర ఎలా ఉంది సార్? పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి బాగానే ఉందండి. కాకపోతే ఓకే, కొంచెం కండిషనబుల్గా ఉంది. అది వాళ్ళే డేట్లు డిసైడ్ చేస్తున్నారు అన్నంత స్టేజ్కి. డేట్లు అంటే ఇప్పుడు వాళ్ళకు స్కెడ్యూల్ ఉంటుంది. అలానా ఇదిగో ఇప్పుడు మనం ఈ సిరీస్ వేసుకుందాం, తర్వాత ఇదిగో ఈ ఫిలిం చేసాం, ఇది ఇప్పుడు వేసుకుందాం. అది మ్యూచువల్గా ప్రొడ్యూసర్తో మాట్లాడే వేసుకుంటారు కదా. తర్వాత ఆయన వాళ్ళ స్కెడ్యూల్లో ప్లాన్ చేసుకుంటారు కదా, దానికి తగ్గట్టుగా ఫిట్ ఇన్ అయ్యేలాగా వాళ్ళు చూసుకుంటారు. అది ఒకటే తప్పేం లేదు వాళ్ళది. ఒకటే అంటే సినిమాలు వేయి అనుకున్న టైం కావట్లేదు, పోస్ట్పోన్ అవుతున్నాయి. సో పోస్ట్పోన్ అవడం వలన ఓటీటీ వాళ్ళు డేట్స్ డిక్టేట్ చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. ఫస్ట్ నేను వెళ్ళి ఒక ఓటీటీతో నేను ఒక డీల్ సెట్ చేసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ఓటీటీ, ఇట్ కెన్ బి శాటిలైట్ ఆర్ ఎనీ అదర్ అపార్ట్ ఫ్రమ్ థియేటర్. మనం వాళ్ళకి టెంటేటివ్గా ఒక డేట్ ఇస్తాం, పలానా రోజుకి పలానా మంత్ అట్లీస్ట్ ఈ టైంకి రిలీజ్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఆ టైంకి టీం అంతా డిస్కషన్ వీటిలో మనం ఆ టైంకి వచ్చేస్తామండి అని చెప్పేసి అనుకుని ఆ భరోసా మీద ఒక డేటు ఇస్తాం. అక్కడ నుంచి ఒక 3 months బఫర్ కూడా పెట్టుకుంటాం. ఆ 3 months కూడా దాటిపోయి ఇంకో 3 months 6 months ఎప్పుడైతే అది దాటిపోతుందో ఇక అప్పటి నుంచి ఇక ఓటీటీనో లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళకున్న క్యాలెండర్ ప్రకారం మరి నాకు ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్లో నేను ఆల్రెడీ ఆ డేట్స్ వేసుకున్నాను, వేరే వీటికి ఉన్నాయి. సో మీరు నాకు ఆ డేట్కి వస్తే మరి దీనికి ఉంటుంది కదా, సో నాకు ఇంకో డేట్కి వెళ్ళండి అని చెప్పేసాను. అంతేకాని దే ఆర్ నాట్ డిక్టేటింగ్. December 5 అన్నది పూర్తిగా మీరు తీసుకున్న డేట్ అండి, మీరు ఎంచుకున్న డేట్ లేదంటే September 25th అనుకున్నాం. ఆ టైంకి వర్క్ ప్రెషర్ చాలా ఉంది, న్యాయం చేయలేం, వీ కాంట్ డూ జస్టిస్ అనేది ఫీలింగ్ వచ్చిన తర్వాతే ఇక నెక్స్ట్ పాసిబుల్ డేటు December 5th బాగుంది అని చెప్పేసి అనుకుని ఇక దానికి ఓకే టైం కూడా సరిపోతుంది. ఓటీటీ వాళ్ళు ఏం డిక్టేట్ చేయలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. మనం ఫిక్స్ అయినాకే ఈ డేటు వాళ్ళు ఓకే అనుకున్నారు. జనరల్గా November, December అన్నది
అంత మంచి సీజన్ కాదని నమ్మేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు అది కూడా మారిపోయిందంటారా ఆ సినారియో కూడా? సార్ పెద్ద సినిమాలకి ఆడియన్స్లో బాగా బజ్ ఉన్న సినిమాలకి నా దృష్టిలో వాళ్ళు అసలు పండగలకి హాలిడేస్కి రాకూడదు అనేది నా ఫీలింగ్. బిగ్ ఫిలిమ్స్కి ఓకే. ఎందుకంటే దానికి ఆడియన్స్ ఏ డేట్ పెట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చేస్తారు. నా దృష్టిలో పండగలకి వీళ్ళకి మిడ్ రేంజ్ ఫిలిమ్స్ చిన్న సినిమాలకి అలా స్పేస్ ఇవ్వాలనేది నా కాదు, Personal feeling. మీలాగే చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. పండగలకి రావాల్సిన అవసరం లేదు. ఇవ్వకూడదు. ఎందుకనంటే అది ఒకసారి ఒక ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది అవన్నీ. అవును. మీరు ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని ఇలాంటి విషయాల మీద మాట్లాడుకుంటే బాగుంటుందేమో కదా? మాట్లాడుకోకుండా ఉండదు. కొన్ని కంపల్షన్స్ ఉంటాయి. లేదు అప్పుడే వద్దాం అని ఏవో కంపల్షన్స్ వల్ల కొన్ని ఈల్డ్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే కాంపిటీషన్లో రావాలని ఎవరు టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయండి అఖండ 2కి సంబంధించి? Reasonable గానే ఉంటుందండి. తిట్టుకోకుండా ఉండేలాగానే ఉంటాయి. అసలు ఎంత రేటు పెడితే ఆడియన్ సంతృప్తి పడేలా ఉంటుందండి మీ దృష్టిలో? అది ఎగ్జిబిటర్స్ చెప్తారు సార్, అది ఎగ్జిబిటర్స్ చెప్తారు. ఏమండి, ఎందుకంటే పాత సినిమాలకు నాలెడ్జ్ని బట్టో లేకపోతే ఇంకోటో ఏమండి మీరు ఎట్లా చేయొద్దు అని చెప్పేసి అనేది చెప్తారు. వాళ్ళు ఒకటి మీరు ఇంతకు మించి వెళ్ళొద్దు అని కూడా అంటారు. అది మనం డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఓకే అని చెప్పేసి అనుకుని ఒక ఎమికబుల్ రేట్ పెట్టుకుని వెళ్ళటమే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పే వీటిల్లోనే మనం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు రేట్ ఎంతైనా పెట్టండి, ఫైనల్గా సినిమా బాగుంటే వాళ్ళు కూడా తిట్టుకోరు, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు సాటిస్ఫై అయితే ఏం ప్రాబ్లం లేదు. సినిమా బాగోకుండా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతేనే ఇష్యూస్. అవును, సినిమా బాగుంటే రేట్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగానే ఉంటారు. కొన్ని సినిమాలు చూసాం మనం, ఒక ప్రీమియర్ షోలకి రేట్లు ఎంత రేట్ పెట్టినా జనం వెళ్ళే చూసారు. అంటే అది ఒకటే షో అండి. సో అది ఎలా మెరుగా ఎంతూజియాజం ఉన్నాళ్లే చూసేది. నాట్ లైక్ రెగ్యులర్గా ఒక వీకెండ్ సినిమాలు పిల్లలతో వెళ్దాం, లేకపోతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, లేకపోతే టాక్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునే వాళ్ళు వెళ్ళరు. అది ఉండేది ఒక్క షో. ఆ ఒక్క షో ఓకే, అది ఒకటి ఎక్సెప్షన్. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ది ఫ్యాన్స్ ఆర్ లేకపోతే ఫిల్మ్ ఎంతూజియాస్ట్. ప్రీమియర్స్ చెప్పండి సార్. మూవీ బఫ్స్ కి వాళ్ళకి, ఫ్యాన్స్ కి వాళ్ళకి ప్రీమియర్ షోల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారు? ఎందుకంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా సరే రావాల్సిన బ్యాడ్ దానికన్నా ఎక్కువ జరిగిపోతుంది. డెఫినెట్ గా డ్యామేజ్ ఉంది. ఏమంటే ఈ రోజున పెద్ద సినిమాలు అంటే మోసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కరెక్ట్గా జడ్జిమెంట్ తెలవాలి అని చెప్పేసినంటే నా తెలిసి, ఎందుకంటే వీటిలో ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, కామన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీటిల్లో సినిమా కొద్దిగా అబవ్ యావరేజ్ పర్వాలేదురా బాగానే ఉంది అనుకున్నా కూడా అరే ఏం లేదురా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎనానిమస్గా అదిరిపోయిందిరా అనుకుంటే దాన్ని ఎవడో ఏం చేయలేడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిలిమ్స్ బాగుందిరా, ఓకే ఒకసారి చూడవచ్చు, లేకపోతే బాగుంది అని చెప్పేసి అన్నా కానీ దాన్ని వెనక నెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ డే ఈవినింగ్ కి కరెక్ట్ గా సెటిల్ అవుతుంది ఫిలిం, ఏ ఫిలిం అయినా. ఈ ట్విట్టర్ హడావుడి, ట్విట్టర్లో హడావుడి చేసి ట్విట్టర్లో ఉండే అన్ని ఫ్యాన్ వార్స్ ఉండి జెన్యున్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటంటే ఒకడి మీద కోపం ఉన్నదాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఇది పలానా ఫ్యాన్, ఓకే నిన్న అట్లా దుబ్బుదాంరా అనుకునే వాళ్ళే తప్పితే నాకు తెలిసి అంటే తప్పదులేండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఆ టైం నుంచి మనం ఇంటర్దే చూస్తుంది. ఆ టైంలో పోస్టర్ల మీద ప్యాడ్లు కొట్టేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పోస్టర్లు అంత ఈజీగా లేవు కాబట్టి ఈజీగా ట్విట్టర్లో ఏముందో ఒక కామెంట్ రాసి పడేస్తే అయిపోయింది. సింపుల్గా కావాల్సిన గిఫ్ట్స్ ఉన్నాయి. సరే, ఈ మధ్య ఐబొమ్మని బ్యాన్ చేశారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. దాంతో ఇండస్ట్రీలో సమస్య తీరిపోయిందా? ఇట్స్ అన్ ఆన్ గోయింగ్. ఏమండి ఒకటి పైరసీ అనేది ఇప్పుడు చిన్నప్పుడు VHSలు వీటిల్లో పైరసీ వచ్చేది. అది దాటి ఇప్పుడు ఇంటర్నెట్ ఇది వచ్చిన తర్వాత, అంతకుముందు ఏంటి పైరసీ క్యాసెట్స్, తర్వాత ఏమైంది పైరసీ CDలు వచ్చినాయి, తర్వాత DVDలు వచ్చినాయి, పెన్ డ్రైవ్లు,
ఇప్పుడు తర్వాత పెన్ డ్రైవ్లు కొంతకాలం ఇప్పటికీ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా టెలిగ్రాము లేకపోతే ఇంకోటి లేకపోతే ఈ పలానా సైట్కి వెళ్ళండి అని చెప్పేసి అనేది. సో ఫార్మాట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఐబొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ ఉంటుంది. బట్ అది కొద్దిగా లైమ్ లైట్లోకి వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది. కానీ పైరసీని ఆపడం అనేది అసలు జరిగే పని కాదండి. గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏమైనా ఎంత పూనుకొని తక్కువ పైరసీ జరుగుతుంది అనేది చూసుకోవాలి తప్పితే అసలు పైరసీ ఎరాడికేట్ అనేది అవ్వదు. చాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఒకటి పెట్టారు. ఉంటాయి సార్. దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. చేస్తారు. ఉన్నంతలో వాళ్ళు బాగా చేస్తున్నారు. బట్ ఆన్ ది హోల్ ఎరాడికేట్ చేయాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఇదే యాంటీపైరసీ ఉంది. మీరన్న ఆ వెబ్సైట్ లేకపోతే ఇప్పటికే ఉన్న ఇంకో వెబ్సైట్ ఉన్నా ఏమన్నా చేయగలుగుతున్నారా? ఇవన్నీ నాకు తెలిసి అసలు ముందు గవర్నమెంట్ వైపు నుంచి రావాలి. అది నేను అనుకునే ఫీలింగ్ అయితే అది. అసలు రీజియన్ సెంట్రిక్ ఉంటాయి. అవును. ఆ రీజియన్ సెంట్రిక్ వీటిలో ఇప్పుడు మనకి ఏదైతే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అని చెప్పేసి అంటున్నారో లేకపోతే మనం ఓపెన్ చేస్తే రాదనుకున్నాం, అదే కైండ్ ఆఫ్ వీటిల్ని అసలు ఆ వెబ్సైట్స్ ఓపెన్ అవ్వకూడదు మనకి ఇక్కడ. అంతే. ఇప్పుడు ఓపెన్ అవ్వకపోతే దాని దగ్గర నుంచి ఇంకో సోర్స్లో రావచ్చు. బట్ దట్ ఈజ్ అగైన్ ఏ టీడీఎస్ ప్రాసెస్. అది. సో అసలు ముందు అట్లాంటి వీటిని అసలు ఇంత కరప్షన్ వీటి మీద జరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసి అది అసలు ఒక జీవనో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, తెలంగాణలో ఓపెన్ అవ్వదు, లేకపోతే ఏపీలో ఓపెన్ అవ్వదు, ఇట్లాంటివి పెడుతున్నారు కదా. అదే వీటిల్లో ఈ రీజియన్లో మనకి డ్యామేజ్ చేసిన వాటికి వెబ్సైట్కి వెళ్ళడానికి కుదరకూడదు. ఓకే, VPN పెట్టుకుంటాడో ఇంకోటి పెట్టుకుంటాడు, బట్ 100% నుంచి 90% పడిపోతుందిగా. అవును. అందరూ VPNలు పెట్టుకుని చూడరుగా, అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. అవును. సో డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈజీగా దాన్ని ఎరాడికేట్ చేసి ఇప్పటికైతే ఏదో ఒక స్టెప్ అయితే స్టెప్ అయితే పోలీస్ ఇంకా మొన్న సజ్జనార్ గారు సివి ఆనంద్ గారు చాలా ప్రొయాక్టివ్గా తీసుకుని ఇంత గట్టిగా చేశారు కాబట్టి ఆ మాత్రం అయినా వచ్చింది. థ్యాంక్స్ టు దెమ్ అసలు యాక్చువల్గా. సరే, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా రకాలైన ఈవెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అఖండ 2కి సంబంధించి పబ్లిసిటీ అయితే చాలా బీభత్సంగా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బాలకృష్ణ గారిని కూడా తీసుకెళ్తున్నారు. ఆయన అన్ని చోట్ల మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రయల్ రిలీజ్ ఈవెంట్లు, దీనివల్ల ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆడియన్స్ అని పెరుగుతారంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా ఓపెనింగ్స్ తీసుకోవడానికి? సార్ అది హైపోథెటికల్. ఈ ఆడియన్స్ కింద ఫుట్ఫాల్స్ కింద ఎంత కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి అనేది తెలియదు. బట్ మన సినిమాని లేకపోతే మన ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేసుకుంటున్నాం. ఓకే, వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు అంటే దానికి ప్రమోషన్లు అవసరం లేదు. బట్ మనకి ఓకే, మన ప్రోడక్ట్కి మనం అన్యాయం ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు మాకు దేనికి అవసరం లేదు కదా. ఏమో మనం మాట్లాడే మాటలో లేకపోతే మనం చూపించే కంటెంట్ మేబీ ఆల్రెడీ సినిమాకి వెళ్దాం అనుకునే వాళ్ళు కాకుండా ఇంకో కొంత పర్సంటేజ్ నన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదేమో అని చెప్పేసి అనే ఒక ప్రయత్నమే అంతే. కానీ హీరోలను ఒప్పించడం ప్రతి ఈవెంట్కి కూడా కొంచెం కష్టం అవుతుంటుంది. టాప్ హీరోలు ముఖ్యంగా కొంతమంది ప్రమోషన్లు రామంటుంటారు. అదృష్టం కొద్ది బాలకృష్ణ గారు అలానే వ్యక్తి కాదు కాబట్టి ఆయన మొత్తం ఇండియా అంతా తిరిగేస్తున్నారు. ఆయనకి అంటే ఆయనకున్న ఎనర్జీ, ఆయనకున్న ఓపిక మనకు కూడా అసలు మనకి నాకైతే 50% కూడా ఉండదు. కానీ హిందీలో డబ్బింగ్ చెప్పారా సార్ బాలకృష్ణ గారు? వాయిస్. ఇప్పుడు మన టీజర్లు ట్రైలర్లు అన్నీ ఆయన వాయిస్. మన టీజర్ తెలుగు కన్నా అక్కడ బాగా చూస్తున్నారండి కదా సార్. బయట దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. హిందీలో బాగా వెళ్ళింది. అదే సార్. ఇవన్నీ ఏంటంటే మనం కొంతవరకు మన కళ్ళకు కనిపిస్తున్నదే మనం చూస్తున్నాం. యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది గేజ్ చేయడం కష్టం. సో అది రీచ్ అవ్వాలి, వెళ్ళాలి అని చెప్పేసి అనుకునే ప్రయత్నాల్లో మేము ఎంత చేయగలగలో అంత చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక ఎండ్ ఆఫ్ ద డే ఎంత వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ నార్త్ లో. మనకంటే అఖండ తెలుసు, కాంబినేషన్ బాలయ్య తెలుసు, బోయపాటి గారు. సో డౌన్ సౌత్ చాలా మందికి అందరికీ తెలుసు. అక్కడ నార్త్ లో వెళ్ళాలంటే బోర్డ్ ఆఫ్ మౌత్ ప్లేస్ ఏ మేజర్ రోల్. కానీ బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమాతోనే ఆయన పాన్ ఇండియాకి వెళ్దామని ఫిక్స్ అయ్యారు.
ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా అని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఆయన. ఇట్స్ సో హ్యాపెండ్ అంటే ఆ కంటెంట్, శివుడు శివుడు శివభక్తులు, getup, so ఇవన్నీ- అఘోరా ఇవన్నీ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఎ టిపికల్ ఒక రెగ్యులర్ సోషల్ ఫిలిం కైండ్ ఆఫ్ ఇది లేదు. అంటే ఒక మీటర్లో ఒక హీరో విలన్, ఓకే హీరో విలన్ అనేది కామన్ గా ఉంటుంది కానీ బట్ దిస్ అఘోరా క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ట్రంప్ కార్డ్ కదా. అంటే divine సినిమాకి theme ఒక ఉంది కదా. డిఫరెంట్ So లుక్ అది- క్రియేట్ చేసేది. అది బాగుంటుంది డెఫినెట్ గా. నార్త్ ఆడియన్స్ కి, అందరు ఆడియన్స్ కి బాగుంటుంది డివైన్ ఆస్పెక్ట్ అని. పైగా సనాతన ధర్మం అన్నదే ఖచ్చితంగా అది పాన్ ఇండియా సంబంధించిన విషయమే కాబట్టి. అంటే మనం ఒక ఊరిని చెప్పంగానే ఇదే కాదండి, అనేది దట్ హ్యాస్ టు బి ప్యాకేజ్ ఇన్ దట్ వే. అవును. సో ఆ ప్యాకేజ్ వీటిలో ఈ గెటప్ కావచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలిమెంట్స్ యాడ్ అవటం మూలన మనం మాట్లాడుకున్నాం. అవును. అంతేగాని ఊరినే సనాతన ధర్మ అనగానే ఊరినే జనాలు ఎందుకు వచ్చేస్తారు థియేటర్కి, రారు కదా. అవును. అవి ఏంటంటే ఆ ప్యాకేజింగ్ అట్లా ఉండాలి. ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? తమన్ ఇచ్చిన మ్యూజిక్, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్. ఏమంటే అదే మనకి ఎప్పుడు కూడా అరే అదిరిపోయిందిరా అనేవి ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పుడు మా వరకు వచ్చాయి. దాన్ని దాటుకుని మనం ఏంటి అని చెప్పేసి అనేది తెలుసుకుంటంలోనే ఈయనే ఓపిక ఉండాలి. అవతలడు ఏం చెప్పినా కానీ అందులో పాజిటివ్లు ఉన్నాయా, నెగిటివ్లు ఉన్నాయా, దేన్నున్నా కానీ మనం ఆ ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా సిన్సియర్గా తీసుకుంటే ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది కాకుండా కొద్దిగా మనం వన్ సైడెడ్గా ఆడేం చెప్పినా ఇప్పుడు ఆ నెగిటివ్ నోరు మూసుకోరా అని చెప్పేసి అని, ఈ బొమ్మ నీకేం తెలుసు అని ఇట్లా ఉన్నా. కానీ నిజంగా మీ దగ్గర వరకు, మీ వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఎప్పుడు అంటే సార్ ఎప్పుడు 2 sides ఉంటాయి. బట్ అయినా కానీ మెజారిటీ ఆఫ్ ది అంటే నేను ఒకటి అంటే మనకి వెళ్తున్న ట్రెండ్ వీటిని ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా 80% సూపర్గా ఉంది. ఇక ఆ 20% వేరియేషన్స్ ఐ థింక్ లైక్ ఇట్ హ్యాపన్స్ ఫర్ ఎవ్రీ కంటెంట్ ఏమో అనేది నా ఫీలింగ్. అంత యునానిమస్ బ్లాక్ బస్టర్ ఇది అనేది ఎందుకంటే థియేటర్నే కాదు, అంటే కొన్ని ఏమో నెమ్మదిగా గ్రో అవుతాయి. ఇప్పుడు మేము దూకుడు అప్పుడో లేకపోతే ఇంకొకప్పుడు కూడా ఒక సాంగ్ దూకుడప్పుడు లేకపోతే వేరే సినిమాలప్పుడు కూడా ఫస్ట్ విన్నప్పుడు ఈ పాట బాగుంది అనేవాళ్ళు, ఇంకోటి అనేవాళ్ళు. సినిమా చూసిన తర్వాత అసలు ఇది కాదురా ఈ పాట అదిరిపోయింది అనేవాళ్ళు. అంటే విజువల్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, సినిమా ప్లేస్మెంట్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ హిట్లు కూడా మనకి ఫస్ట్ ఆడియో వదిలినప్పుడు ఒక చిన్న మిక్స్డ్ ఉండి ఆ మిక్స్డ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన పాటలు కూడా చాలా ఉన్నాయి. ఏది మేము చూసిన వాటిల్లో కూడా మనకేంటంటే మనం అందుకనే ఒక 75 to 80% మనం అనుకున్నది రీచ్ అయ్యాము అని చెప్పేసి అంటే ఇట్స్ లైక్ 100% అనేది నా లెక్క. మాకు చిన్న విషయం వచ్చిందంటే మాకే ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఒక సాంగ్ రిలీజ్ చేసాం, దానికి ఎనఫ్ టైం ఇవ్వకుండా మళ్ళీ ఇంకో సాంగ్ చేయటం వల్ల మాకే ఓవర్లాప్ అయిపోతాం. అదొకటే. మన సౌత్ సినిమాలు బాలీవుడ్ వాళ్ళకి బాగా పట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పుష్ప కానీ అది ఇది వరకు వచ్చిన సినిమాలు కానీ సార్ వాళ్ళు మరీ అర్బన్ అయిపోయారు. అర్బన్ స్టోరీస్ ఏ సెంట్రిక్, ఏ అంటే ఏ సెంట్రిక్ మల్టీప్లెక్స్ కైండ్ ఆఫ్ వీటిల్లో టూ మచ్ ఆఫ్ గ్లాసీ మూవీస్, అది ఓవర్సీస్ దృష్టిలో పెట్టుకుని మొత్తం అంతా ఏమంటాం ఒక లవ్ స్టోరీస్ లేకపోతే ఫ్యామిలీ డ్రామాస్, అది కూడా ప్లాస్టిక్ గా కనిపిస్తా. అంటే గ్లామరస్ గా ఒకప్పుడు చూసిన లార్జర్ దెన్ లైఫ్ మూవీస్, అమితాబ్ కావచ్చు, ఒక షారుఖ్ ఖాన్ లేకపోతే సల్మాన్, వీళ్ళందరూ ఉన్నాయన్నీ పోయి అదేంటో ఒక సోప్ ఆపెరా లాగా అయిపోయింది మూవీస్. ఎప్పుడైతే మన వాళ్ళు ఒక బాబుల్ లాంటిది వేసుకుని రాజమౌళి గారు వెళ్ళారో అసలు వాళ్ళకి ముందు మెంటల్ ఎక్కేసింది, ఏంద్రా బాబు ఇది అని. ఐ థింక్ అసలు చేంజ్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది అనేది నా ఫీలింగ్. అది బాహుబలి 1, 2 సపోర్టెడ్ బై KGF 1, 2, పుష్ప 1, 2, నెక్స్ట్ ఈ అనుకోని వీటిల్లో కాంతారా లాంటివి సడన్ గా అది కూడా పెద్ద వీటిల్లోకి వెళ్ళిపోవడం జస్ట్ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్.
సో లెజెండ్ సినిమాలో బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్ దగ్గర నుండి చూశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చిందండి వాళ్ళిద్దరి బిహేవియర్లో కానీ వాళ్ళిద్దరి బాండింగ్లో కానీ? ఏముండదండి, ఎప్పుడప్పుడు పెరిగిపోతానే ఉంటుంది అంతే. ఒక సినిమా బట్ ఏంటంటే ఇప్పుడు 4-5 సినిమాలు చేసిన తర్వాత అంటే ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ ట్రావెల్ అన్నట్టే కదా అవును. లైఫ్లో. 5-6 ఇయర్స్ ఒక వ్యక్తితో ట్రావెల్ అంటే ఆబ్వియస్గా ఇక ఇన్ అండ్ అవుట్ ఇద్దరికి ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఎంతో బాగా తెలిసిపోయి ఉండాలి కదా. బయట ఏమనుకుంటారంటే సార్, ఈయన బాలకృష్ణ గారిని బోయపాటి గారు చూపించినంతగా ఇంకే డైరెక్టర్ చూపించలేరు, ఈయన్ని హ్యాండిల్ చేసినంతగా ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్తుంటారు. అసలు హిట్ ఇవ్వాలంటే బాలకృష్ణ బోయపాటి గారికి హిట్ రావాలంటే బాలకృష్ణ అదే గారు ఒక నమ్మకం ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఎందుకు సింహాలో చూస్తే అప్పుడు దాకా చూడని ఒక కొత్త డైమెన్షన్ చూస్తాం. అవును. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డిక్షన్ కావచ్చు. సో అట్లా దాని నుంచి ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడిపోయింది. సో ఒక్కసారి ఎనీ హీరోకి డైరెక్టర్కి ఒక్కసారి ఆ నమ్మకం ఏర్పడింది అనుకోండి, ఇంకంతా అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. స్మూత్ సైలింగ్. వన్ సినిమాని మళ్ళీ రీఎడిట్ చేస్తారంట కదా సార్, రీఎడిట్ చేసి రిలీజ్ చేసే ఐడియా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఏం లేదని చూడాలి. సుకు టైం ఏమైనా ఉంటే దాన్ని బట్టి కానీ వన్ సినిమాని థియేటర్లో చూడకుండా థియేటర్లో చూసిన వాళ్ళు అప్పటికి పెద్దగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇప్పుడు అది క్లాసిక్, అది మాస్టర్ పీస్ అంటుంటే ప్రొడ్యూసర్కి ఏమనిపిస్తుంటారు సార్? అసలు ఫీలింగ్స్ ఏం లేవండి. ఎందుకంటే ఆ టైం దాటిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా మనకేం పెద్ద ఓకే, మళ్ళీ వెనక్కి రాలేం కదా, వెనక్కి తీసుకురాలేం కదా మనం. ఏమో ఓకే సర్లే, మంచి ఫిలిం ఓకే, అప్పుడు మానిటరీగా సక్సెస్ అవ్వకపోయినా ఓకే, ఇప్పుడైనా మాట్లాడుకుంటున్నాం. అసలు అది అవన్నీ నేను పెద్ద నమ్మనండి. ఆ సినిమా రిలీజ్ అప్పుడే వీ నో దట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. దీనికి ఓకే జనాలకి నచ్చుతుందా నచ్చదా లేకపోతే ఇంకోటాన్ని తీసి పక్కన పెడితే జనాలు తిట్టుకుంటారు అని చెప్పేసి అనేది ఏ రోజు ఎప్పుడూ అనుకోలేదు. అది వీ నో దట్ వీ మేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, వెరీ గుడ్ ఫిలిం ఫర్ దట్ టైం. ఇట్ ఓన్లీ హ్యాపెన్ దట్ మనం అనుకున్న బడ్జెట్ కొద్దిగా ఎక్కువైంది, మరీ ఓవర్ బడ్జెట్ అయిపోవడం మూలన తప్పితే లేకపోతే అసలు ఆ సినిమాని బిలీవ్ చేయకపోతే అసలు అంత ఖర్చు పెట్టరు కదా. మీ కెరీర్లో మీ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో అదే బిగ్గెస్ట్ లాస్ అండి? యా, మహేష్ బాబు గారితో ఎలా ఉంది సార్ ఇప్పటికి? బాగుంది ఆయనతో ఇప్పుడు అంటే వీటిల్లో ఎవరిని అంటే మీరు మళ్ళా వన్ని ఇది పెట్టుకుని ఆయనతో రిలేషన్. ఇప్పుడు సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వడానికి 100 రీజన్లు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు దాని మూలన ఇప్పుడు మనకి ఈక్వేషన్ లేకపోతే ఇదే అని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఖర్చు పెట్టండి మీరు ఎంతలో చేయండి అని ఎవరు మనల్ని అనలేదుగా. మనం ఇష్టపడి మనకు నచ్చి మనం చేసుకున్నాం, ప్యాషన్తో చేస్తాం, అంతే ప్యాషన్తో చేసాం. బట్ ఒక దీంట్లో అయిపోతుందేమో అనుకుంటే అది అనుకున్న దాని మీద ఇంకా ఎక్కువైంది. ఇక అది ఏదున్నా కానీ ఆ బ్లేమ్ మాదే. ఇక దానికి అఖండ 2 విషయంలో కూడా బడ్జెట్ క్రాస్ అయిందండి? లేదు అనుకున్న దీంట్లోనే. ఏమన్నా ఒకటండి మెయిన్ ప్రిన్సిపల్ రూల్, బడ్జెట్ ఎప్పుడైనా క్రాస్ అవటానికి, ఎందుకంటే రెమ్యునరేషన్లు ఇవన్నీ మనకు ముందు నుంచి ఆల్రెడీ ఫిక్స్డ్, మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆర్ ఏ ఆర్టిస్ట్కి ఎంత ఉంటుంది అనేది మనకు తెలుసు. ఎక్కడ పెరుగుతుంది? నెంబర్ ఆఫ్ డేసే, వర్కింగ్ డేస్. నేను ఒక 100 రోజులు అనుకున్న దాన్ని నువ్వు 110 రోజులు చేసావంటే ఆ 10 రోజులు ఎడిషనల్ కాస్ట్. ఓకే, అదే సినిమా తీసుకోగలదా లేదా అనేది. ఇప్పుడు 100 రోజులు 125 రోజులు అయింది అనుకోండి, అవును, ఆ 125 అనుకున్నది 150 రోజులు అయింది అనుకోండి. ఈ 25 రోజులు పెరిగిందే మనం మాట్లాడుకునే ఎడిషనల్ బడ్జెట్, దానికి ఇంట్రెస్ట్లు, ఒక ఫ్యాక్టరీల మూలన మనం ఇప్పుడు మరి నాట్ ఏ జోక్, ఏది 20 days 25 days షూట్ పెరగడం అని చెప్పేసినంటే. బట్ మనకి ఈ సినిమాకి అయితే ఆ ప్రాబ్లం అవ్వాల. యాక్చువల్గా వేసుకున్న దాని మీద చాలా రోజులు తగ్గిపోయినాయి. స్ట్రైక్ వల్ల ఏమైనా ఇబ్బంది స్ట్రైక్ టైంలో? లేదు సార్, స్ట్రైక్ టైం వలన రోజులు పెరగవు కదండి, మధ్యలో ఆగాల్సి వస్తుంది, ఆగుతుంది అంతే. మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వర్షం పడింది, వర్షమే 6 రోజులు నేను అవుట్డోర్ పెట్టుకున్నాను, వర్షం పడితే దానికి ఎవరైనా ఏం చేయలేరు కదా. స్ట్రైక్ కూడా అట్లాంటిదే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. నేను మాట్లాడేది వర్కింగ్ డేస్. నేను 100 రోజులు అనుకుంటే 100 రోజుల్లో తీయగలిగానా, 105 రోజుల్లో తీయగలిగానా.
అంతేకాని 100 రోజులు 110 రోజులు చేశాను అనుకోండి, అది ఎలాగో కంటింజెన్సీ కొంత వేసుకుంటాం కదా ముందర బడ్జెట్లో. సో ప్లస్ ఆర్ మైనస్ 10 ఎలాగ Yeah, ఉంటుంది. అది దాటేసి వెళ్ళిపోతేనే ప్రాబ్లం. టైసన్ నాయుడు సంగతి ఏంటి సార్? టైసన్ నాయుడు కూడా ముందు అంటే కొద్దిగా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్లో పడిపోయాం. అది కూడా సినిమా అయితే బ్రహ్మాండంగా వచ్చేసింది. ఒకసారి ఇది అయిపోతే దాన్ని బట్టి తొందరగానే వదిలేసేయాలి. ఇక దానికి ఏమైనా రీషూట్లు అలాంటివి ఏమైనా చేస్తారు సార్? రీషూట్లు ఏం లేదండి, అది కూడా అనుకున్న వర్కింగ్ డేస్లోనే అయిపోయింది. అది కాకపోతే కూడా బ్రేక్లు ఎక్కువ వల్ల. బ్రేక్లు ఎక్కువ పడతా ఉన్నాయి మెయిన్లో. మోస్ట్ ప్రాబ్లీ 1-2 monthsలోనే రిలీజ్ చేస్తాం. అది కూడా 14 రీల్స్ కి 14+ కి ఏమైనా మేకింగ్ పరంగా ఐడియాలజీ పరంగా ఏమైనా తేడా ఉందండి? ఏం లేదు, ఇప్పుడు అందులో 3 ఉండేవాళ్ళం, ఇందులో ఇద్దరు అంతే, ఉన్నాం. అంతే. అంతే, దానికోసం అంతకు మించి పెట్టింది. లేదు. రైట్ అంటే సార్. అంత ముందల నుంచి ఓకే మనం చిన్న సినిమాలకి ఇప్పుడు డిజిటల్ కూడా వస్తుంది. సో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్గా వేరే ఉంటే బాగుంటుంది. వేరే ఉంటే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా బ్యానర్ పెడదామని అనుకుంటుంది. ఇట్స్ సో హ్యాపెండ్ నౌ అది కూడా మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. అంతే. అఖండ 2 తర్వాత టైసన్ నాయుడు తర్వాత ఇంకేం ఉన్నాయి సార్ లైనప్ లో? ఉన్నాయండి, అంటే 2-3 ఉన్నాయి. అంటే ప్రస్తుతం టైం ఇట్స్ మోర్ లైక్ వెయిట్ అండ్ వాచ్. ఇంతకీ ప్రీ రిలీజ్ కి ఆ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారు? చీఫ్ డిస్కషన్స్ నడుస్తున్నాయండి, ఇంకా ఫైనల్ అయితే ఏం అవ్వలేదు. నాకు తెలిసి అంతే. రేపు ఎల్లుండిలో ఒకటి ఏదో ఫిక్స్ అవ్వచ్చు. పర్మిషన్స్ పర్లేదు సార్, ఇది వరకుతో పోలిస్తే ఈవెంట్స్ కి పర్మిషన్స్ బాగానే వస్తున్నాయి. ఈవెంట్స్ పర్వాలేదు, పోలీస్ గ్రౌండ్స్ ఎప్పుడూ చేస్తున్నారు. సో మనం ముందులే అదే. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని వెన్యూ అది ఇదిగో ఎంతమంది వస్తారు అని చెప్పుకుంటే పోలీసులు కూడా ఎప్పుడు అవుట్ రైట్ కి ఎందుకు డినై చేద్దాం అనుకున్నాను. మరి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని డినై చేస్తారు తప్ప. రైట్ సార్. అఖండ 2 డిసెంబర్ లో వస్తుంది. 2025 లో ఒక పెద్ద హిట్ తో ముగిస్తే చాలా బాగుంటుంది. పాజిటివ్ వైపు తో వస్తుంది ఫర్ ద ఇండస్ట్రీ. అవును, ఇండస్ట్రీకి చాలా అవసరం. అఖండ 2 లాంటి సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. మీ సినిమాతో ఒక మంచి ఎండ్ కార్డ్ పడుతుంది 2025 అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 26 కి బిగినింగ్ కార్డ్. అవును, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.